నాకు ఈ చట్నీ వీటితోనే చట్నీ చేసుకొని తినాలి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా టమాటా కర్రీ అయినా సరే పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్. ఎంత ముగ్గు చూస్తున్నాం. ఉల్లిపాయ అయితే చాలా బాగుంది. అవి మామూలుగా మందు లేకుండా కూడా పెంచేసుకోండి మీరు కూడా. నేను ఈరోజు పచ్చడి చేసుకొని తింటున్నా. దంచు 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 బాగా దంచు. చాలా ఇయర్స్ తర్వాత, అంటే నేను ఒక 2 years తర్వాత పని చేస్తున్నా ఈ దంచడము. ఈ దంచడం అయితే ఎన్ని ఏళ్ళు అయిందో దంచడం రోట్లలో. కర్రకారం రోజు ఫ్రీ ఉన్నాను, ఫస్ట్ టైం పచ్చడి దంచడం పెట్టుకున్నా. ఎందుకు బాగా ఉండేవాళ్ళంటే రోట్ల దంచేటప్పుడు చేతులు పనిచేసేవి, విసిరేటప్పుడు నడుములు పనిచేసేవి, అండ్ తూర్పు పట్టేటప్పుడు చేతులు పనిచేసేవి. అన్ని వ్యవసాయం దగ్గర నుంచి ప్రతి పని మనుషులు చేసుకునే వాళ్ళు కాబట్టి హెల్దీగా బక్కగా సన్నగా అలా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అసలు ప్రతి దానికి మిషన్స్ వచ్చేసి ఎందుకు ఇంత టుంబుల్లా ఉంటున్నామంటే అదనమాట సీక్రెట్. మా అమ్మ ప్రతి పని మస్తు చేసి ఇప్పటికి ఎంత బాగుంటుంది అంటే అట్లా ఉంటుంది. బట్ నేను మాత్రం ఇలా టుంబు అయ్యా అనమాట. సో ఇక్కడ నుంచి పని చేయాలి, పని తప్ప వేస్ట్. జిమ్లో పోవడం, బయట అది డైట్ చేయడం, ఎక్సర్సైజులు చేయడం, ఇవన్నీ ఎక్సర్సైజులు ఏంటి ఒక రకమైన పని అనమాట. పని చేస్తే అసలు ఎక్సర్సైజ్లే అవసరం లేదు, జిమ్మే అవసరం లేకుంటుంది. మనం ఉదయం లేచినప్పటి నుంచి నైట్ వరకు కష్టపడే వాళ్ళ బాడీ చూడండి, మనది చూడండి ఎట్లుంటుంది. ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్లు జాబులు కూర్చొని పని చేస్తాను. ఇక ఏమైతే లావైనామని డైట్లు అవి ఇవి ఎక్సర్సైజ్లు జిమ్ములు ప్రోటీన్స్ అని అవి ఇవి ఎన్నో నానా కష్టాలు పడతాం. ఆ కష్టాల బదులు మన పని మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు మన పని మనం చేసుకుంటే ఈ కష్టాలే ఉండవు. సో అదనమాట, ఎవరి పని వాళ్ళు చేసుకోండి. అందుకే గాంధీజీ చెప్పింది ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇగో కర్ర చట్నీ అద్భుతం, చాలా బాగుంది. చాలా ఇయర్స్ తర్వాత మా చెట్లతోనే తెంపి నేనంతకు నేనే టమాటా కర్రీ చేసుకున్నా అండ్ టమాటా చట్నీ చేసుకున్నాం. టమాటా కర్రీ అయితే సూపర్ ఉంది. ఇంక ఇప్పుడు చట్నీ చూడాలి. స్మాల్ టమాటాలు అనమాట, క్యూట్ ఉండేవి, చాలా సూపర్. పులుపు అయితే సూపర్ ఉంటుంది అనమాట. చూద్దాం. యాక్చువల్లీ నా చేతి వంట చాలా బాగుంటుంది అంటారు. మా బ్రదర్ అయితే ఫుల్ లైక్ చేస్తాడు, బట్ చేయను. అద్భుతం. అసలు ఏమీ లేదు, టమాటాలు పచ్చిమిర్చి ఎల్లిపాయలు అంతే. యాక్చువల్ అయితే కొంచెం ముచ్చట పెట్టుకుంటే ఏం చేసినా మా చెల్లెతోన ఇవి మాడబెట్టిన, అయినా సరే చట్నీ చేసిన, కానీ టేస్ట్ మస్తు ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మినీ టమాటాలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జస్ట్ ఉప్పు, సూపర్గా ఉంది. అయ్యో మీకు కూడా ఒక ముద్ద అనమాట. మీ అందరి ముద్ద నేనే తింటాను.